మార్కెట్ వ్యూ. ఈరోజు మన ముందుకు వచ్చిన చెట్టు ఏంటంటే బాగా ఉపయోగపడేది, అందరికీ మంచిగా హెల్త్కి కానీ లేకపోతే లోపల డిసీజెస్ కానీ బయట డిసీజెస్ కానీ తినడానికి కానీ పూసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడే చెట్టు ఇది కలబంద. ఈ కలబంద చెట్టు ఉపయోగాలు చెప్పుకోవాలంటే నాకు తెలిసి ఒక 100 పేజీలు అవుతుంది, అంత ఉపయోగాలు ఉంటాయి కలబంద చెట్టు వల్ల. ఈ కలబంద మీకు నేను నాకు తెలిసినంతవరకు కొన్ని 4-5 పాయింట్లు చెప్తాను. ఇది ఎగ్జాంపుల్. ఈ కలబంద చెట్టు మనకు బాడీలో ఏదైనా మొత్తం బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, పైన టాప్లో చర్మానికి ఏదన్నా కొంచెం అనీజీగా ఉన్నా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్న, చిన్న చిన్న గుళ్ళలు వేసిన ఈ కలబంద డైరెక్ట్ కట్ చేసేసి దీని లోపల పాటు తీసి డైరెక్ట్ మూసుకొని స్నానం చేసామంటే దాదాపుగా మనకి వాటి ముఖం మీద గుళ్ళలు కానీ, బాడీ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇది దానికి ఉపయోగపడుతుంది. ఈ కలబంద డైరెక్ట్ పూసుకుంటే చాలా మంచిది. మీకు స్కిన్ డిసీజ్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అదొకటే కాకుండా మనకి ఎప్పుడైనా బాడీలో టెంపరేచర్ ఎక్కువైందంటే ఈ స్కిన్ మొత్తం తీసేసి లోపల ఉన్న కండని మనకు కొంచెం 4-5 సార్లు కడుక్కొని దాంట్లో కలగండ వేసుకొని కొంచెం డైరెక్ట్ మనం తినగలిగితే కనుక బాడీలో టెంపరేచర్ కూడా బాగా తగ్గిస్తుంది. చాలా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది స్కిన్కి ఎక్కువ ఉపయోగిస్తారు జనాలందరూ, కానీ వాస్తవానికి ఈ బాడీలో కూడా తినొచ్చు. మనం అన్ని చెట్లలో ఒకటే గుణాలు ఉండవు. కొన్ని చెట్లు తినడానికి పనికిరావు, కొన్ని చెట్లు బయట పూసుకోవడానికి పనికిరావు. అట్లా ఇది వరకు అట్టగా ఇది అన్నిటికీ భయపడుతుంది. పూసుకోవడానికి మనకు వస్తుంది, తినడానికి కూడా మనకు వచ్చే చెట్టు కలబంద. కానీ అందరికి చాలా మంది గిళ్ళలో ఉంటుంది, కానీ దాని వాల్యూ తెలియదు. ఇది చాలా వాల్యుబుల్ చెట్టు. ఈ కలబంద ప్రతిరోజు మనం స్నానం చేసే ముందు 10 నిమిషాలు అటు మొత్తం బాడీ పూసుకొని స్నానం చేసినామంటే బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మంచి కంటెంట్తో మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ మొక్కల గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.